సరే ఓకే ఎందుకన్నా ఎందుకు ఇక్కడ తీయడానికి లేదు. దీనికి కరెంటు పోయింది కదా ఇప్పుడు ఇక్కడ. చెప్పిండు అది. అరే ఎంజంలో అన్న ఎంజంలో కరెంట్ ఎట్లా పోతుంది? అదే బ్రదర్ సార్ చెప్పిండు తీయదని చెప్పిండు. ఓకేనా? ఏం సార్ చెప్పి ఏ సార్ చెప్పారు? ప్రెస్ ప్రెస్ ఎందుకు కలవలేదు? సార్ చెప్పిండు. ఎవరు చెప్పి కలవలేదని? సూపరింటెండెంట్ సార్ చెప్పిండు. సూపరింటెండెంట్ సార్ ఎవరు పేరు చెప్పు? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్ లోపడి పోకని చెప్పిండు మిమ్మల్ని. అవును మాకు వచ్చిన ఆర్డర్ సార్. ఓకే ఎంజంలో పేషెంట్ల పరిచయం మరి పేషెంట్ల పరిచయం. అది అడుగుదాం బ్రదర్. అరే ఎమర్జెన్సీ ఉందా నా ఆక్సిజన్ సిలిండర్ ఎట్లా పెడతారు? ఇంజక్షన్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఎట్లా ఇస్తారు ఇంజక్షన్? చేయండి మీ సార్ చెప్పండి. అరే కాదన్నా ఎమర్జెన్సీ అన్నది ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఎట్లా చెప్పు? సరే ఇప్పుడు నాకు ఇది కావాలి ఎట్లా పరిస్థితి చెప్పు? అరే ఏం రిపేర్ చేస్తారన్నా? ఎమర్జెన్సీ ఎంజంలో రిపేర్ చేసి ఏముంటా అన్నా? మీరేం రేపటి చెప్తాను ఒకసారి. మాకు చెప్పిన ఆర్డర్స్ బ్రదర్ అవి తీసుకోండి. నా సీటీ నెంబర్ చెప్తా, ప్రతిదీ చెప్తా. ఓకే చెప్పిన ఆర్డర్ ఏంటంటే ప్రెస్ వాళ్ళని లోపల కలవ చేయకండి అని చెప్పారు. ఓకే అందుకే మేము ఆపేస్తున్నాం సార్. మేము వీడియో తీసుకునే ఇబ్బంది అయితే ఇప్పుడు తీసుకోవద్దు అంటున్నాను నేను. మమ్మల్ని ఆపమని చెప్పారు వాళ్ళు, అందుకే ఆపుతున్నాం. లోపల కలవ చేయకండి అన్నారు. ఓకేనా? సరే మీ పేరు చెప్పండి బ్రదర్. ఇక్కడ ఎస్పీ అవుట్ పోస్ట్ వాళ్ళు ఆపారని చెప్పండి. ఓకేనా? మీ పేరు చెప్పన్నా? విక్రమ్ నా పేరు. ఓకే ప్రతిదానికి అట్లా చెప్తే ఎట్లా బ్రదర్? నేను చెప్పేదన్న కరెంట్ పోయి అర్ధ గంట ఎక్కువ 45 నిమిషాలు అయింది కరెంట్. మీరు ఎమర్జెన్సీ వాడికి వచ్చిలా? పేషెంట్ అండి మీరు? 45 నిమిషాలు అయింది. 2 సార్లు కరెంట్ పోయింది. పేషెంట్ బయటికి పోతాను. ఇక్కడ కూర్చుంటాను కరెంట్ వస్తే స్కానింగ్ చేస్తారట. ఇక్కడ కూర్చుంటాను కరెంట్ వచ్చాక కూర్చోమంటే పేషెంట్ బయటికి పోలేదు. పెట్టాను